హాయ్ నా వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఈ ముందు వచ్చే వీడియోని ఒకసారి ఒక లుక్ వేయండి. వీడియో చూసాక మాట్లాడతాను, ఓకేనా? ఎవరు మాత్రం ఎస్టీ కులాల్లో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే మన వాళ్ళల్లో కులానికి సంబంధం లేదమ్మా. మన వాళ్ళలో ఎవరైనా పొరపాటున వాళ్ళతో మాట్లాడకూడదని కానీ లేదా వాళ్ళ పనులకు పిలవకూడదని కానీ ఇటువంటి సంఘ బహిష్కరణ చేసే కార్యక్రమాలు ఎవరైనా పొరపాటునైనా కూడా మన వాళ్ళల్లో కూడా ఎవరైనా చూస్తుంటే అది మనం క్షమాపణ చెప్తే సరిగ్గా మనకి పెరుగుతుంది. సో దేర్ యు గో. వీడియో చూసినట్టున్నారు కదా, ఎలా ఉంది? వీడియో చూస్తే ఎలా అనిపించింది మీకు? డిఫరెన్స్ తెలిసింది కదా. ఒక 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో, ఆ అనుభవం అంతా ఉన్న వయసున్న మన జగనన్న ఎలా మాట్లాడుతున్నాడో చూసే ఉంటారు కదా. ఎదిగిన కొద్దీ ఒదగమని ఎందుకన్నారు? అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఒక బాధ్యత గల మనిషిగా మాట్లాడాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. చూసిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. జగనన్న ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా ప్రజలని పలకరిస్తూ, మానవత్వం అంటేనే అది కదా. మనిషిగా పుట్టింది ఎందుకు? ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, పలుకుబడి సంపాదించుకోవడానికి కాదు. ఒక వ్యక్తిని ఇంకొక మనిషిలా గుర్తించడమే మన ఒక పుట్టకకి మెయిన్ పర్పస్. అది మనం తెలుసుకోవాలి. జగనన్న చూస్తుంటే నిజంగా ఆయన ఎంత ఉన్న మనిషి అయినా కూడా ఎంత ఒదిగి, ఎంత కింద వారిని, చిన్నవారిని, పూర్ పీపుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది చూస్తే మనకు తెలుస్తుంది. ఆ గరకపారు అనే ఊరిలో జరిగిన దళితులకు జరిగిన అన్యాయాన్ని, అన్న సున్నితమైన విషయాన్ని అన్న ఎంత మెచ్యూరిటీతో, ఎంత అనుభవం కలిగిన మనిషి డీల్ చేసినట్టు ఆయన డీల్ చేసి రెండు వర్గాలకి సమాధానం పరిచి, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత మెచ్యూరిటీ ఆయన చూపించాడు అన్నదానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ప్రజలందరూ తెలుసుకోవాలి. మనమందరం జగనన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. he was able to resolve that issue. ఆ ఇష్యూని ఆయన అంత సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా అంత మంచిగా, అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా he was able to resolve it. కాబట్టి నేను అన్నకి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. నాతో పాటు మీరు కూడా అన్నకి థ్యాంక్స్ చెప్పుకోండి. ఆయన ఎంత బిజీ ఉన్నా కూడా, ఏదన్నా జరిగినా, ప్రజలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హీఈస్ దేర్. ఆయన వెళ్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అక్కడ వెళ్తే అక్కడున్న అధికారులని సస్పెండ్ చేయడం జరిగిందంట. సో ఆయనకి భయపడుతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఆపోజిషన్లో ఉండి అన్న ఎంత గ్రేట్ పని చేస్తున్నాడు అసలు. వి ఆల్ షుడ్ అప్రిషియేట్ అన్న అండ్ థ్యాంక్ అన్న ఫర్ ఆల్ హిస్ సర్వీసెస్ టు ద మ్యాన్ కైండ్, ఫర్ అవర్ పీపుల్. మన తెలుగు ప్రజలకి ఆయన చేస్తున్న సర్వీస్ని మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నకి ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎలక్షన్స్, కమింగ్ ఎలక్షన్స్కి అన్నకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మనమందరం ఆయనకి సపోర్ట్ చేద్దాము. మనమందరం ఆయనని సీఎంగా చూడడమే మన ఆశ. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. నా వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ అందరూ బీ బ్లెస్డ్. ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. బాయ్.